రెజినా ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు. రెజినాకి ఒకప్పుడు మంచి ఆఫర్లే వచ్చాయి. మిడ్ రేంజ్ హీరోలకి రెజినానే ఫస్ట్ చాయిస్లా ఉండేది. కానీ రెజినా ఒక్కసారిగా కనుమరుగైపోయింది. పక్క భాషల మీద కూడా రెజినా ఫోకస్ బాగానే పెట్టింది. కుర్ర హీరోలతో రెజినాకు ఎఫ్ఐఆర్లు అంటూ అప్పట్లో బాగానే గాసిప్స్ వినిపిస్తుండేవి. సందీప్ కిషన్, సాయిధరం తేజ్లతో డేటింగ్ అంటూ రూమర్లు వస్తుండేవి. తాజాగా రెజినా తన రిలేషన్షిప్స్, డేటింగ్స్ గురించి చెప్పింది. బోల్డ్ హీరోయిన్ జాబితాలో రెజీనా ఉంటుంది. తెరపై బోల్డ్గా కనిపించడమే కాదు, బయట ఆమె మాట్లాడే మాటలు కూడా అంతే ఉంటాయి. ఇప్పటికీ రెజీనా అంటే అందరికీ మ్యాగీ కామెంట్లకు గుర్తుకొస్తాయి. అంతలా మ్యాగీ కామెంట్లు వైరల్ అయ్యాయి. మగాళ్ళు మ్యాగీ లాంటి వాళ్ళు అని దారుణమైన డబుల్ మీనింగ్తో మాట్లాడేది. ఆ తర్వాత అడవిశేష్ కూడా ఆ మ్యాగీ డైలాగ్ను వాడేశాడు. రెజీనాతోనే నేరుగా తాను మ్యాగీ లాంటి వాడిని కాదు అని అన్నాడు. అలా ఆ మ్యాగీ కామెంట్లు, ట్రోలింగ్ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా రెజీనా నటించిన ఉత్సవం మూవీ ప్రమోషన్స్లో ఉంది. ఈ చిత్రం నేడే థియేటర్లోకి రాబోతుంది. అయితే ఈ మూవీ కోసం మీడియాతో రెజీనా బాగానే ముచ్చటించింది. ఈ క్రమంలో రెజీనా ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన రిలేషన్ స్టేటస్, డేటింగ్ల గురించి చెప్పింది. మీకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి కదా, ఏది కూడా మీ హార్ట్కు రీచ్ అవ్వలేదా అని అడిగితే రెజీనా చెప్పిన సమాధానం వింటే కంగు తినాల్సిందే. తన జీవితంలో చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయని, తాను కంటిన్యూగా డేటింగ్స్ చేస్తూనే ఉంటానని, తాను ఒక సీరియల్ డేటర్ అని చెప్పేసింది. అంటే చాలామందితో డేటింగ్ చేశానని, చాలామందితో రిలేషన్స్లో ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. ఈ మాటలతో నెటిజన్లు మరింతగా ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకే రెజీనా మగాళ్ళని మ్యాగీ అని అందేమో అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా చెప్పింది. ఎవరితోనూ డేటింగ్లో లేనట్టుగా చెప్పింది. రెజీనా మాటలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. రెజీనా మాటలు విని అంతా షాక్ అవుతున్నారు. రెజీనా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకొని అనుభవంతో చెప్పి ఉంటుందంటూ కౌంటర్లు వేసుకుంటున్నారు. మరి ఈ ఉత్సవం మూవీతో అయినా ఇక రెజీనాకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.